మీ అందరికీ వందనాలు. మరొకసారి నిష్ప్రయోజకులు నేను కూడా ప్రభు పక్షంలో నిలబడటం అనేది ఒక అద్భుతం. రక్షించి కుటుంబంగా చేసి శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చి ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. మా స్థితిని బట్టి మేము ఇలా ఉంటాం. ఆ స్థితికి తగిన వారం కాదు, కానీ ప్రభు ఈ స్థితికి తీసుకొచ్చారు. దీనికి కారణం ఏమిటంటే సంఘ ప్రార్థన, అనేక మంది సహకారం అని ప్రభుని బట్టి సభలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. స్కూల్కి 10th వరకు పాస్ అవ్వాలంటే కదండి, ముందేం చేయాలి? పిల్లలు క్లాస్ మిస్ కాదు. కాబట్టి ప్రభు సన్నిధిలో మీరు పాస్ అవ్వాలంటే ఆత్మీయంగా ఏం మిస్ కాకూడదంటే ఆ దినం సమీపించకూడదు. ఆయన ఏర్పాటు చేసిన బైబిల్ క్లాస్ విజ్ఞాపన, మొదటి బుధవారం జరిగే స్త్రీల కొడుకులో, మొదటి శుక్రవారం జరిగే, రెండో శుక్రవారం జరిగే విజ్ఞాపనలో మీరు పాలు పొందాలని ప్రభు నమోదు చేస్తూ ఉన్నాం. మా ఎదుట కాదు మీరు నిలబడేది, సర్వాధికారి అయిన దేవుని ఎదుట మీరు నిలబడబోతున్నారు అనే సంగతిని మర్చిపోవద్దని ప్రభు ప్రేమను బట్టి ఆత్మ ద్వారా నింపబడి మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెద్దలుగా హెచ్చరించటందో, బోధించటందో, దిద్దుటందో, అలంకరించుకొని ఉండమని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రభుని బట్టి మీకు మనం చేసేది ఏంటంటే పాస్ అవ్వటానికి, ఇంకో క్లాసులోకి ప్రమోట్ అవ్వటానికి మీరు చేరి రావాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏం జరుగుతూ ఉందండి? ఏం జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా ప్రతి దినం తెలియకుండానే ఎన్నో యుద్ధాలు మనం చేస్తూ ఉన్నాం. ఆ యుద్ధాల గురించిన సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. జాగ్రత్తగా కొన్ని యుద్ధాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడు వలన యాకోబు తొడగూడు వసలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నువ్వు నన్ను ఆస్వాదించితే గాని నిన్ను పోనీనన్ను. ఆయన నీ పేరేమని అడుగా అతడు యాకోబు అని చెప్పును. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. మరొకసారి చివరి వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రభు మనతో మాట్లాడేలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పక్షం నిలబడిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు, ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా మీ మాటలు వినటానికి నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. మా ప్రియులు కూడా ఆశపడుతూ ఉన్నారు. మీ ఆత్మ ద్వారా నింపి చేరొచ్చిన ప్రతి వారు ఈ మాటల ద్వారా మేలు పొందినట్లుగా, హెచ్చరిక చేయబడినట్లుగా, పురుకులు పడినట్లుగా కృప చూపించండి. అనేక మంది వచ్చారు, వెళ్ళారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో ఆశతో ఉన్న ఒక్కొక్కరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘాన్ని, పరిచయం మీకు అప్పచెప్పుకుంటూ మీ పక్షంలో నిలబడిన మీ దాసుని, నిష్ప్రయోజకుల మీ దాసుని మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా నింపి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యమైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న మాటలు మనం ఆలోచన చేస్తే యాకోబు దేవునితో పోరాడిన వాడిగా మనం చూడవచ్చు. యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎవరితో పోరాడాడంటే దేవునితో పోరాడాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నువ్వు ఎవరితో పోరాడాలంటే కదండి, ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు పడేటట్లుగా, ఆ పరిస్థితి నుంచి ఇడిపింపబడేటట్లుగా చేయగలిగిన వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతిని ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది, మానవుడి యొక్క దినాలు యుద్ధ దినములు కావా. కదండి, ఏమని యోబు అక్కడ మాట్లాడుతున్నాడంటే తన అనుభవంలో జరిగిన కొన్ని పరిస్థితుల్లో వివరిస్తూ తన జీవితాన్ని ఒక వచనంతో అక్కడ ప్రారంభిస్తూ ఏమని యోబు మాట్లాడుతున్నాడంటే, మానవుడి యొక్క దినాలు ఎలాంటివి అండి? యుద్ధ దినాలు. అనుదినం ఎన్నో రకాల యుద్ధాలలో మనం పరిగెడతా ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడి యొక్క ప్రతి దినము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే యుద్ధ దినము అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యుద్ధ దినంలో సాతాను అనేక ఆకర్షణలు మనం పెట్టి మన యుద్ధాన్ని వాడు ఏం చేస్తాడంటే లోక సంబంధం వైపు తిప్పేటట్లుగా వాడు ఉంటాడు అనే సంగతిని ప్రభుని బట్టి ఈ సమలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. యాకోబుని గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క యాకోబు ఎప్పటి నుంచి తన యుద్ధాన్ని ప్రారంభించాడు అని మనం ఆలోచన చేస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏం చేశాడండి, అన్న మడిమను పెట్టుకొని ముందు ఆయన రావాలని ఏం చేసిన వాడంటే పోరాడిన వాడిగా మనం దేనికి వాక్యంలో మనం చూడవచ్చు. మరొక రీతిగా మనం ఆలోచన చేస్తే యాకోబు చక్కటి కూర సిద్ధపరిచినప్పుడు అన్న ఆకలితో ఉన్నప్పుడు తనలో ఉన్న ఆ పోరాటాన్ని ఆహారం ద్వారా ఆకర్షింప చేసుకొని జ్యేష్ఠత్వాన్ని పొందిన వాడిగా మనము దేవునికి వాక్యంలో మనం చూడవచ్చు. కాబట్టి యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి వ్యక్తిగా రావాలని పోరాడాడు, కానీ రాలేదు. జ్యేష్ఠత్వము కొరకు విడిచిపెట్టిన వాడు కానే కాదు. ఆ జ్యేష్ఠత్వము కొరకు అనుదినము తనలో జరుగుతున్న ఆ సంఘర్షణను, ఆ పోరాటాన్ని ఒక సమయం వచ్చినప్పుడు పోరాడి దాన్ని చేజిచ్చుకున్న వాడిగా మనం చూడవచ్చు. ఇంకా యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మాట చూస్తే యాకోబు కదండి, తీరు చూస్తే ఎలా ఉన్నాడని చెబుతున్నాడండి, తండ్రి ఏసేబు అని చెబుతా అన్నాడు. అక్క ఆశీర్వాదం కొరకు యాషాన్ని కూడా తల్లి చెప్పినప్పుడు మార్చుకొని తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన యాకోబుగా మనము దేవునికి వాక్యంలో మనం చూడవచ్చు. దేవునికి వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవుడు కూడా కదా లోకం వాటుల కొరకు, ఆధిపత్యం కొరకు, నేనే అనే దాని కొరకు తెలియకుండానే కుటుంబంతో పోరాటం చేస్తా ఉన్నాం, లోకంతో పోరాటం చేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ దినాల్లో పోరాటం దేనికంటే తెలియకుండానే దేనికి అని మనం ఆలోచన చేస్తే ఆధిపత్యం కొరకు, కొరకు అనేక మంది పోరాడుతున్నట్లుగా మనము దేవునికి వాక్యంలో మనం చూడవచ్చు. యాకోబు ఎన్నో పోరాటాలు చేసి కదా ఎంతో ఆస్తిని సమకూర్చుకొని ఆస్తితో పాటు తను చెప్పిన దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు తన ఆస్తి తన అక్కడకు రాలేదు. మరణ భయంతో ఇక్కడ ఆయన నిలిచిన వాడిగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 2 గుంపులుగా చేసి వాడిని ముందుకు పంపించి ఆయన ఒక్కడే ఎవరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరి దగ్గరికి వచ్చి పోరాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవునితో ఆయన ఏం చేస్తా ఉన్నాడు, పోరాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ దినాల్లో ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఆ మాటను మనం మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల వల్లే కదా అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎందుకు యుద్ధాలు అని మనం ఆలోచన చేస్తే నేటి దినాల్లో కదండి ఇశ్రాయేలు పట్టమే లేకుండా చేయాలని ఏ పాపము చేయని వారు, అందరికీ మేలే చేసేవారు, ప్రపంచానికి టెక్నాలజీ అందించే వారిని
ఇరాన్ ఏం చేయాలనుకుంటుందండి? తుడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే వారు ఎలాగో నింపబడ్డారు అనే సంగతులు మనం చూడొచ్చు. అనవసరంగా పాకిస్తాన్ మన మీద కదండి అమాయకులను హతమార్చినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే మనలను భయపెట్టుటకు అనే మాటలు మనం చూడవచ్చు. రష్యా యుక్రెయిన్ పై యుద్ధం చేస్తూ ఉంది. వారు కోరుకున్నది, వారు అడగాలనుకుంటే అది మీరు దానికి అర్హులు కాదని ఆ దేశాన్ని పతనము చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేనికి అని మనం ఆలోచన చేసినప్పుడు వారు దేంతో నింపబడ్డారంటే ఇక్కడ రాస్తా ఉన్నాడు యాకోబు తన పత్రికలో, మీలో యుద్ధములు పోరాటము దేని నుండి కలుగుతున్నాయి అని అంటే మీ అవయంలో పోరాడు ఎలాంటి అండి? భోగేచ్ఛలు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో కూడా సంఘములో పోరాటం ఉంది, అదే రీతిగా కుటుంబంలో పోరాటం ఉంది, పరిస్థితుల్లో పోరాటం ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా పోరాడవలసిన వారు ఎలాగూ అయిపోయారని మనం ఆలోచన చేస్తే శరీరానుసారంగా ఏం చేస్తున్నారంటే పోరాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యాకోబు తన శరీర సంబంధమైన ప్రతి కోరికను నెరవేర్చుట కొరకే అనేకమైన పోరాడాడు, కానీ వాటన్నిటిని సంపాదించుకున్నాడు. కానీ తన ముందున్న ఆ బంధనం నుంచి ఏం చేయలేవండి, తప్పించలేవనే సంగతులు విన్నప్పుడు ఎవరి యొద్దకు వచ్చాడు? ఇక్కడ యాకోబు దేవుని యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన భోగేచ్ఛల కొరకు పోరాడి అన్నిటినీ సమకూర్చుకున్నట్లుగా కనపడుతున్నాడు. కానీ అన్న దగ్గరికి వెళ్ళటానికి ఏం లేదండి, ధైర్యము. అందుకే దేవుని దగ్గర అందరిని పంపించి ఒక్కడే మిగిలిను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మిగిలి ఏం చేస్తా ఉన్నాడండి? యాకోబు దేవునితో పోరాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకు? నేను ఇలాగనుకున్నాను, నేను వెళ్ళేలోపే నాన్న చనిపోవాలని పోరాడాడో నాకు తెలియదు, అన్నకి ఏదన్నా భయంకరమైన వ్యాధి రావాలని పోరాడాడో నాకు తెలియదు కదా, ఆయన కుటుంబం మేము వెళ్ళేలోపు లేకుండా ఉండాలని దేవుని సన్నిధిలో పోరాడాడో నాకే తెలియదు. కానీ అతను ఈ లోకపరంగా లేకుండా ఉండాలి అన్న ఎన్నో కోరికలతో పోరాడాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తను అడిగినవి రైట్ కాదని ఏం చేశాడండి, గోడ వసిలేటట్లుగా కొట్టినట్లుగా మనం చూడవచ్చు. చివరికి దేవుడే అంటా ఉన్నాడు, నీ పేరేమని అడగగా కదా. అప్పుడేమని చెబుతున్నాడండి, పోరాడిన యాకోబు అన్న హతమార్చబడాలన్నట్లుగా పోరాడాడో నాకు తెలియదు. కానీ ఆయన పోరాటంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను ఆధిపత్యం చేయాలని పోరాడాడేమో నాకే తెలియదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన పోరాటం సరైనది కాదని ఆయనకు తెలియపరచుట కొరకు నీ పేరేమని అడగగా ఇప్పుడు ఆయన ఏమని చెబుతున్నాడండి, నా పేరు ఏమని చెబుతున్నాడు, మోసగాడిని అని మాట్లాడుతున్నట్లుగా. నేను కడుపులో ఉన్నప్పుడే మోసం చేసిన వాడిని, నా అన్నని నేను మోసం చేసిన వాడిని, ఆస్వాదం కొరకు నా తండ్రిని మోసం చేసిన వాడిని, ఆస్తి కొరకు నేను మోసం చేసిన వాడిని, నేను మోసగాడినే, ఆ మన్నానికి తగిన వాడినే, ఆ శిక్షకు తడిపోయిన వాడినే, మోసగాడినే, నన్ను క్షమించమని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో పోరాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఎలాగూ పోరాడాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలాగూ పోరాడాడు అని మనం ఆలోచన చేస్తే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, అప్పటి వరకు శరీర సంబంధమైన ఉద్దేశం కొరకు పోరాడిన వాడిగా మనం చూడొచ్చు. అన్న యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉండాలని పోరాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆయన పోరాటాన్ని మనం ఆలోచన చేస్తూ 12వ అధ్యాయము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి, పేజీ నెంబర్ 753. ఇక్కడ ఇప్పటి వరకు తన పోరాటం శరీర సంబంధమైంది. కానీ
ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్న పోరాటం ఏమిటంటే కన్నీరు. తను చేసిన ప్రతి మోసాన్ని గురించి దేవుడు తనకు చూపించినప్పుడు ఒక్కొక్క మోసాన్ని నేను మోసగాన్ని అని ఏం చేస్తున్నా అంటే కన్నీళ్లు విడిచి తను చేసిన ప్రతి పాపాన్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కన్నీటితో ఇట్టువాడు ఏ పంటకు వస్తాడండి? సంతోషమైన. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటి ఒప్పుకున్నవాడు ఏమొందుతాడండి? కనికరము. ఇక్కడ కన్నీటితో దేవుని సన్నిధిలో యాకోబు ఏం చేస్తున్నాడంటే అప్పుడు వరకు పోరాడాడు, కానీ శరీర సంబంధమైన ఆశలతో పోరాడాడు, అన్న హతమార్చబడాలని పోరాడాడు. కానీ ఎప్పుడైతే నీ పేరేమన్నాడుగా తనేమిటో తెలుసుకొని ఏం చేస్తున్నాడండి? దుఃఖంతో నింపువాడి తన ప్రతి పాపాన్ని కన్నీళ్లు విడుచుతూ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతడు ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో యాకోబు ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి ఏం చేస్తాడండి? దేవుని మన పిల్లలకు కూడా ఏదన్నా అడిగినప్పుడు మనం వేయలేదనుకోండి, వాడు ఏడ్స్తే ఏం చేస్తామండి? అది మన స్థితికి మించింది అయినా అరే తర్వాత కొనిస్తామని చెప్పి ఇక్కడ యాకోబు దేవుని పాదాలు పట్టుకొని కదా నువ్వు నన్ను ఆస్వాదించమని ఏం చేశాడంటే కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూడొచ్చు. కన్నీళ్లతో విత్తాడు, కన్నీళ్లతో తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చను అనే మాటలు మనం చూస్తాను. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన నీవు భౌతికంగా నేను దీంట్లో విజయం పొందాలి, భౌతికంగా దీంట్లో ఆస్వాదించబడాలి, భౌతికంగా నాకు ఇల్లు కావాలి, భౌతికంగా వారికంటే నేను గొప్పవారిగా ఉండాలని అనేక సార్లు దేవుడి సన్నిధికి వచ్చి పోరాడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను కోరేది ఏంటంటే నీ కొరకు కలవరి శిలువలో నిలబడి మన్నించి ముచ్చింజాడే తిరిగి లేచి ఆయన అమూల్యమైన రక్తాన్ని ఎందుకు నిన్ను చిందించాడంటే భౌతిక సంబంధమైన ఆస్వాదాల కొరకు కాదు. అనేక మంది దేవుడి సన్నిధికి ఎందుకు వస్తారంటే భౌతిక సంబంధమైన ఆస్వాదాలకు వస్తారు, కానీ దేవుడు ఈ సమయంలో నిన్ను కోరేది ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలంటే, పర సంబంధమైన ఆశీర్వాదం పొందాలంటే పాపినైనా నన్ను నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోమంటే ఆయన నిన్నేం చేస్తాడండి? ఇశ్రాయేలుతో సహోపరులు కాము, వాగ్దాన నిబంధన లేని పరజనులము, అలాంటి మనలను ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా వాగ్దాన సంబంధమైన ప్రతి నిబంధనకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. ఎప్పుడంటే నీ పాపాన్ని నువ్వు ఎక్కువగా చాలామంది భౌతికమైన వాటి కొరకు పోరాడుతూ ఉన్నారు, కానీ మనం దేని కొరకు పోరాడాలి అని మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పోరాడాలి అని ఆయన కోరుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎలాగుంది నీ పోరాటం ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ సమయంలో మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1. సౌలు కుటుంబంకును దావీదు కుటుంబంకు బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు. ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరికండి? ఇటు సౌలు రాజు కుటుంబం కను, ఇటు ఆత్మ సంబంధమైన వానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధము జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం అంటే పోరాటం. ఈ పోరాటంలో ఎవరు వర్ధిల్లారు అనే సంగతిని ఇక్కడ రాస్తూ దావీదు అంతకంతకు ఏం చేయబడ్డాడండి? వర్ధిల్లెను అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మన కుటుంబం ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి అని మనం ఆలోచన చేస్తే మనం ఎలా ఉంటే వర్ధిల్లుతాము అనే సంగతులు మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి, సౌలు వర్ధిల్లటానికి కలిగిన కారణాలు మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథమే 18వ అధ్యాయంలో మనం చూస్తే సమూయేలు వర్ధిల్లటానికి కలిగిన కారణాలు
మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం అనుకుంటా. దీనికి వాక్యంలో మనం చూసినట్టయితే 17:47 వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఏట చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారు అందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే అని ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఇక్కడ మనము ఆలోచన చేస్తే సౌలు రాజుగా ఉన్నాడు, గొలియాతు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాడు. ఏమని? మీలో ఒకడు వచ్చి నన్ను గెలిచిన ఎడల మా యొక్క దేశం మేము మీకు దాసులు అవుతాం, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు కావాలని ఏం చేస్తా ఉన్నారంటే ఒక ఛాలెంజ్ ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు. రాజుతో సహా సైన్యాధిపతులతో సహా ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి వారు ఏమైపోయారంటే మరణ భయంతో వారు నింపబడినట్లుగా మనం చూడొచ్చు. అలాంటప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ సంగతి విన్నప్పుడు ఏమంటున్నాడండి? ఈ సుంతి లేనివాడు, ఈ అన్యుడు కదా మనల్ని ఏమి చేయగలుగుతాడని దేవుని వైపు చూసి, దేవుడు యొక్క ఆయన సైన్యములకు కదుకో అధిపతకు దేవుడు కాబట్టి ఆయన వైపు చూసి ఏం చేస్తున్నాడంటే సౌలు యొద్దకు వెళ్ళి నేను ఎవరితో యుద్ధం చేస్తాను అంటున్నాడండి? గొలియాతుతో యుద్ధం చేయమన్నప్పుడు చిన్నపిల్లవాడు అంటే అప్పుడు చెబుతా ఉన్నాడు. ఎలుకబంటు వచ్చినప్పుడు కదా దేవుడు ఆయనతో ఉండి ఎలుకమంటుని ఎలాగో హతమార్చాడో అనే సంగతులు జ్ఞాపకం చేస్తాడు. సింహం వచ్చినప్పుడు ఎలాగో దాన్ని పోరాడి చీల్చి తన మందని ఎలాగో కాపాడాననే సంగతిని చెప్పినప్పుడు ఇంకా సౌలు ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఏం చేశాడండి? వెళ్ళమని చెప్పినప్పుడు ఎవరి వైపు చూశాడంటే దావీదు యుద్ధము యెహోవా. ఉదయకాల సమయంలో ఈ లోక సంబంధమైన అధికారి ఎవరిని మింగుదునని వాడు ఏం చేస్తున్నాడండి? తిరుగుతా. మనము దేవుని పక్షమున ఉండి మనం వాడితో ఏం చేయాలండి? యుద్ధము చేసేవారంగా ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధం ఎవరితో ఆయన యుద్ధం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే గొలియాతుతో యుద్ధం చేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి, ఈ మాటలు ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలనగా మనము పోరాడునది శరీరంలో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశం అందున్న దురాత్మ సమూహంతోనూ ఏం చేస్తున్నామంటే పోరాడుచున్నాము అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని పక్షమున దావీదు పోరాడటానికి తెగించినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎవరిని బట్టి? యుద్ధము యెహోవా. ఉదయకాల సమయంలో మనం ఎవరిని పక్షమున నిలబడి పోరాడాలంటే దేవుడి పక్షమున మనం నిలబడి మనం ఏం చేయాలంటే పోరాడాలి అని ఆయన కోరుతా ఉన్నారు. ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు యోబు కదా ఎన్నో అలాంటి వాడు లేడని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఊరక నీ అందరూ ఆయన నమ్ముకుంచాడా? ఒక్కసారి నాకు అప్పచెప్పు, నిన్ను దూషిస్తేటట్లుగా నేను చేస్తానని చెప్పినప్పుడు మన్నానికి తప్ప నీ ఇష్టం వచ్చినట్లుగా చేయమని ఒప్పుకున్నప్పుడు యోబు ఏం చేసిన వాడండి? యుద్ధము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకే రోజు కుమారులు, ఒకే రోజు ఆస్తి కదా ఇవన్నీ కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే మానవుడి యొక్క దినములు యుద్ధ దినములు అంధకార సంబంధమైన ఎన్నో రకాల ఆకర్షణలతో హతమార్చాలని, దేవుని దూషించేటట్లుగా చేయాలని ఎంత పోరాడినప్పటికి కూడా యోబు ఏం చేసిన వాడు కాదు. దేవుని చిత్తాన్ని జరిగించుట కొరకే అన్నీ పోయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే
మహిమ కలుగునుగా కానీ యుద్ధంలో గెలిచిన వాడిగా మనం చూడవచ్చు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ అవకాశం ఇచ్చాడు, శరీరం మీద దాడి చేశాడు. బూడిదలో కూర్చొని పెంకులతో గీక్కుంటుంటే ఆ పరిస్థితిని మనం వర్ణించలేము. ఇంకా మనం ఆలోచన చేస్తే ఏ తప్పు చేశావో అని తన యొక్క స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన పొందిన వేదన ఎలాంటిదో మనం ఆలోచన చేస్తాడు. ఆయన ఎవరి పక్షమున యుద్ధం చేశాడు మనం ఆలోచన చేస్తే ఎవరి పక్షమున? దేవుని చిత్తాన్ని జరిగించిన కొరకు ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి పరీక్ష వచ్చినా, ఎంత అవమానకరంగా మాట్లాడినప్పుడు కూడా చివరికి భార్య చేత కూడా సాతాను ఏం చేశాడంటే వినియోగించుకున్నాడు. ఏం చేసి ఒక్కసారి నీ యథార్థతను ఉదయకాల సమయంలో తన యుద్ధంలో కదండి భార్య కనిపెడతా ఉంది. భర్త సంగతి ఎవరికి తెలుసు అండి? భార్యకు తెలుసు. భార్య సంగతి ఎవరికి తెలుసు? భర్తకు తెలుసు. భార్య గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని మనం, భార్య యోబుని గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోబు కదా తన పోరాటంలో ఏ విడిచిపెట్టిన వాడు కాదు, యథార్థతను. అందుకే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ మానవుడి యొక్క దినాలు యుద్ధ దినములు, ఆ యుద్ధ దినములో ఎన్ని రకాల పరిశోధనలు సాతాను యుగ సంబంధమైన ఈ యొక్క సాతాను ఎన్ని పరీక్షలు తీసుకొని వచ్చిన వాటన్నిటిలో అతడు విజయం పొందినట్లుగా మనం చూడవచ్చు. విజయాన్ని పొంది దేవుని ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఎఫెసీయులకు రాస్తూ మనం పోరాడినది, ఒక్కోసారి సాతాను నిన్ను పోరాడుతున్నాడేమో, కుటుంబ పరిస్థితులు నిన్ను పోరాడుతున్నాయేమో, అన్యాయంగా నీ కుటుంబస్తులు కానీ నేను స్వకీయుల యొద్దకు వెళ్ళి తిని వారు నన్ను ఏమంటున్నాడండి నిరాకరించాడు అన్నాడు. యేసు ప్రభు కూడా పోరాటం చేయబడ్డాడు. అయినా తన పోరాటాన్ని తను కొనసాగించి రక్తము కారునంతగా పాపంతో పోరాడి మరణించి మన యొక్క బలం కలిగిన వాడిని అపవాదిని ఏం చేశారంటే వారి యొక్క మన్నపు ముళ్ళును విరచి మరణాన్ని నిర్ధకం చేసి చనిపోయి తిరిగి లేచి గొప్ప విజయాన్ని అని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇలాంటి విజయశీయుడైన దేవుని కలిగిన మనము ప్రస్తుతము వస్తున్న అంధకార సంబంధమైన ఎన్నో పోరాటాల్లో మనం ఏం చేయాలంటే విజయాన్ని పొందేవారంగా ఉండాలని దేవుడు ఇక్కడ కోరుతున్నట్లుగా మనం చూస్తాం. నీ పోరాటం ఓడిపోతున్నావా, దిగజారిపోతున్నావా, చిన్న చిన్న పరీక్షలకే కదా నువ్వు జయించే అంతకన్నా ఇంకెక్కువ పరీక్ష నీ మీదకి. యోబు ఆ యొక్క వాటిలో విజయం పొందుతాడని అన్ని అలవ చేశాడు, నీకొచ్చాయి చాలా చిన్నవి. వాటన్నిటిలో నువ్వేం చేయాలంటే కదా యవనస్తులు బలవంతులు ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం మీ యందు భోజన విషయంలో ఆనాడు యవనస్తులు పోరాడాలు కదండి. ప్రతిమను నిలబడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి పోరాడి ఏమవటానికి ఇష్టపడంటే అగ్నిలో పడటానికి వారు ఇష్టపడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఎన్నో పోరాటాలు మన యొక్క అనుదిన జీవితాల్లో ఉంటే వాటన్నిటిలో మనం ప్రభు పక్షమున ఏం చేసే వారంగా ఉండాలంటే పోరాడాలి అని దేవుడు కోరుతా ఉన్నారు. ఎలా ఉంది నీ పోరాటం ఆలోచించాయి. ఆత్మ సంబంధంగా వారు ఆత్మానుసారంగా ప్రారంభించారు, కానీ గలతీయుల పత్రికలో వారి శరీరానుసారంగా ఏం చేయబడ్డారండి ముగించిరి అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభించాలి. మొదట ప్రతి కూడికలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి దాంట్లో నువ్వు పాల్పంపులు పొందావు. ఏది అవన్నీ అని మనం ఆలోచించేసాం. ఎక్కడో ఊడిపోతున్నావు, ఎక్కడో తొలగిపోయావు, ఎక్కడో అపవాదికి నీవు చెప్పు. దేవుడు నీ ద్వారా కలిగిన పోరాటాన్ని నువ్వు పోరాడలేదేమో ఆలోచన చేసుకోవాలని ఈ సమయంలో మీకు మనం చేస్తాము. ఇక్కడ దావీదు దేవుని వైపు చూసి గొలియాతును హతమార్చి సౌలుకు మేలే చేసిన వాడిగా మనం చూడొచ్చు. సౌలు రాజుగా ఉండటానికి కారణం ఎవరో అని మనం ఆలోచన చేస్తే దావీదే. ప్రజలు ఏమన్నారంటే వేల కొలది, దావీదుకి 10,000 కొలది అనే మాటను బట్టి దావీదును ఏం చేయటానికి ఇష్టపడ్డాడండి. 18వ అధ్యాయం చూడండి, ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. 18, 10వ వచనం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏం చేశాడండి. 11వ వచనం కూడా చదువున్నాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మేలు చేసిన దావీదు, తన రాజ్యాన్ని కాపాడిన దావీదు కదా. దావీదు యొక్క సత్ప్రవర్తనను చూసిన ఈ సౌలు తన కుమారుడికి బదులుగా అతను రాజు అవుతాడనే దురుద్దేశం కలిగి ఏం చేయాలని ఇష్టపడ్డాడంటే ఒక అమాయకుడిని కదండి తనకు మేలు చేసిన అతన్ని చంపటానికి ఆయన విసిరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఆత్మీయులకు ఈ దినాల్లో నోటి మాట ఎలాంటిదంటే ఇతరులను కదండి వారి యొక్క జీవితాలు పతనమయ్యేటట్లుగా మాటలు ఇసిరేవారు ఈ లోకంలో ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు తప్పించాడు, కానీ ఇదే సౌలును దేవుడు తనకు అప్పచెప్పినప్పుడు కూడా దావీదు ఏం చేయలేదండి, ఏం చేయలేదు. దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి అతను ఏం చేశాడంటే ఆ మాట మీరు చూడండి. ఇక్కడ పక్కనే మనం దేవుని వాక్యంలో 24వ అధ్యాయం సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చూడండి. దావీదు ఇట్లను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక ఇచ్చినందుకు ఈ దినము నీవు నాకు ఉపకారం చేసిన వాడువే, నేల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే ఇక్కడ దావీదుకు పక్షమైన యుద్ధం చేసి విజయాలు అందిస్తే అదే దావీదును చంపటానికి ప్రయత్నం చేసిన అదే దావీదుని తరిమి పట్టుకోవటానికి వస్తే దేవుడు శరీర సంబంధమైన పోరాటం చేస్తాడో అని దావీదుకు అవకాశం ఇచ్చిన ఏం చేయలేదండి. ఒక శత్రువు ఒక వ్యక్తికి దొరికితే ఎవడన్నా చంపకుండా ఉంటాడా ఆ దినాల్లో? నో. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడని ఏం చేసిన వాడండి దావీదు? విడిచిపెట్టిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విడిచిపెట్టిన అప్పుడు ఈ సౌలు అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే అపకారికి ఉపకార బుద్ధి. దావీదు యొక్క పోరాటం మనం ఆలోచించాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏమిటంటే గొర్రెలు కాసుకున్న దావీదు ఐ స్థాయిలోకి రావటానికి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే ఆయన క్యారెక్టర్, ఆయన జీవితంలో తను జీవించిన విధానం. అందుకే దావీదు గురించి అపోస్తలులకు నేను సౌలుని తొలగించాను, దావీదును నేను రాజుగా అభిషేకించాను అనే మాట మనం చూస్తాం. ఎన్నిసార్లు దావీదు సౌలును దేవుడు అప్పచెప్పుకున్న విడిచిపెట్టిన వాడిగా మనం చూడవచ్చు. కానీ సౌలు ఎందుకు అంతకంతకు నేర్చుకోవటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం అందుకు సమూయేలు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు అనే మాటలు మనం చూడవచ్చు. ఈ సౌలు ఎలాంటి వాడండి? నీవు దృష్టికి సౌలు ఒకప్పుడు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక సామాన్యుడు, ఒక అల్పుడు, ఒక నిష్ప్రయోజకుడు, అలాంటి వాడిని దేవుడు మొట్టమొదటిగా రాజుగా చేసి పరిపాలన చేయమని ఆధిపత్యం ఇస్తే ఈ ఆధిపత్యం ఇచ్చిన ఈ దేవుడి యొక్క మాటను ఏం చేసిన వాడండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడే రాస్తా ఉన్నాడు. చూడండి 20వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినప్పుడు ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయనకు సంతోషించిన ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటే, పొటేల్లో అర్పించడం కంటే దేవుని మాట వినుట. దావీదు వర్ధిల్లటానికి కారణం ఏమిటంటే దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చుటకు దేవునికి ఇష్టానుసారులుగా ఏ రోజు చూసినా అంతకంతకు ఇష్టడుగా అయ్యి దేవుని పక్షమైన యుద్ధములు చేసిన వాడిగా మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని
తన జీవితంలో జరిగించిన వాడిగా మనం చూస్తున్నాం. కానీ అల్పుడైన సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసిన వాడండి? పక్కన పెట్టిన వాడిగా ఇక్కడ మనము చూస్తాం. అందుకని దావీదు యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కుటుంబాంతో హతమార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. సౌలు ఎలాంటి పరిస్థితికి దిగజారాడని మనం ఆలోచన చేస్తే ఏమైపోయాడండి? తను తానే కదా ఏమంటారు అది, ఆ మరణాన్ని ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైంది. దేనికి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పోరాటము కదా ఎలాంటిది? దైవ చిత్తానుసారమైన పోరాడిన కారణాన్ని బట్టి తను తానే కదండి ఆత్మహత్య చేసుకునే దిగజారిన పరిస్థితికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు కుటుంబం అంతకంతకు. ఉదయకాల సమయంలో నువ్వు పోరాడుతూ ఉన్నావు, నీ పోరాటంలో నీ కుటుంబం వర్ధిల్లాలి అని అంటే కదండి, నీ కుటుంబం దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అని అంటే నువ్వేం చేయాలంటే దైవ చిత్తానుసారమైన పోరాటాన్ని నువ్వు చేయాలని మనం చేస్తాం. దేవుడు అతన్ని తొలగించి అతని బదులుగా దావీదును రాజుగా చేసినట్లుగా మనం చూడవచ్చు. ఉదయకాల సమయంలో మళ్ళీ కూడా రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, ఆత్మ సంబంధమైన రాజరికాన్ని ఇచ్చాడు. రాజులుగా చేయబడిన మనము ఈ లోకంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పౌలు పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 11, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చేయమంటున్నాడండి? విసర్జించుడి అనే మాటలు మనం చూడవచ్చు. ఈ పోరాటంలో నువ్వు గెలవాలి అని అంటే ఏమండి, నేను ఏదన్నా అడిగితే పర్వాలేదు, ఈయన రాజు తలుచుకుంటే ఏదైనా వస్తుంది. కానీ దేని ఆశించాడండి? దేవుడు నిషిద్ధమైన వాటిని కోరుకున్నాడండి. అందుకే అతడు హతమార్చబడినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ రాస్తూ ఏమన్నాడు? ఇక్కడ మన గురించి రాస్తూ మీరు ప్రియులారా మీరు పరదేశులు. మనం ఎవరు? చనిపోయినప్పుడు మనం పాడతాం పరదేశంలో ప్రియులారా, మనము పరదేశులం అని. కానీ మనం ఎవరం? పరదేశులము. రెండోది ఏమన్నాడు? మనం యాత్రికులము, ఈ లోకంలో కొంతకాలం ఉండటానికి మనము వచ్చిన వారము అనే సంగతిని ఇక్కడ మన జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రయాణంలో ఎలాగో పోరాడాలి అనే సంగతిని రాస్తూ ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలను ఏం చేయాలండి? విసర్జించాలని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. నువ్వు పోరాటంలో నువ్వు యాత్రికుడు, నువ్వు ప్రయాణికుడు. ఈ పోరాటంలో నువ్వు గెలవాలందంటే శరీరాశ, నేత్రాశ, జీవడము ఎన్నో నీ ముందుకు వస్తాయి. వాటన్నిటినీ నువ్వు అధిగమించి దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకే నువ్వేం చేయాలంటే పోరాడాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. ఇంకొక 5 నిమిషాలు మనం చూద్దాం. కాబట్టి ఏ ఆశ నిన్ను మళ్ళు కలుపుతుందో నాకే తెలీదు, దేన్ని బట్టి నువ్వు ఏడ్చబడుతున్నావు నాకు తెలియదు. కానీ ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు ఏం చేస్తా ఉన్నాయి? మోషే అంటున్నాడు, కనపడతా ఉన్నాయి. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవడంబరంలో ఆశంలో మనం ఏం చేయమని ఇక్కడ పేతురు రాస్తున్నాడంటే విసర్జించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విసర్జించామా? ఆలోచన చేసుకోవాలని ఈ సభలో మీకు మనం చేస్తాం. మన పోరాటం వీటన్నిటిని విసర్జించి ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. కింద వచనాల్లో మనం చూస్తూ ఏమని రాస్తున్నాడు? పోరాడి శరీరాశను విసర్జించి అన్యజనుల మిమ్మల్ని ఏషంలో దుర్మార్గులను దూషించుతులో ఆయుషంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శనం దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తనగా ఉండవలనని మిమ్మల్ని ఏం చేయమంటున్నాడండి? అన్యుల జనులు మన మధ్య మనం ఉన్నాం. వారితో పాటు శరీర కోరికలు మనం జీవితంలో కోరితే మనం వారి దగ్గర ఊడిపోయిన వారంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ వారి వేలే కాకుండా దేవుని కొరకు మనం పోరాడితే మన జీవితాన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరిచేటట్లుగా ఉంటారు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం.
మనం ఆలోచన చేయాలని ఈ సమయంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. మరొక మాట మీకు చూపిస్తా. కొలసలకి రాసిన పత్రిక. ఎక్కువగా చాలామంది దేని కొరకు పోరాడతారంటే శరీరం కొరకే. కొలసలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనందరికీ తెలిసినే, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులు, ఏమన్నానండి, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణమైన నిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థనలలో ఏం చేస్తా ఉన్నాడండి, పోరాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆత్మ సంబంధంగా ఎక్కువగా కదా మనం భౌతికమని అడుగుతాం, కానీ మనం ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని కదండి. ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే తన కొరకే కాదు కదండి, అనేక సంఘాల క్షేమం కొరకు ఇతడు ఏం చేస్తున్నాడంటే, వారు ఈ విషయంలో అక్రమంగా నడుచుకుంటున్నారు అని సహోదరులు ఈ విషయంలో తప్పిపోతున్నారు, ఈ సహోదరుడు అలాగో తప్పిపోతున్నారని అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో వారి జీవితాలు చక్కబడాలని ఏం చేస్తున్నాడంటే ఎపఫ్రా పోరాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఆలోచించే, మనం భౌతికంగా కావాలని మనం పోరాడతాం, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు, ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లుట కొరకు మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దేవుని చిత్తం పరిపూర్ణంగా మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చుట కొరకే మనం పోరాడాలని దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. అలాగూ తన కొరకు కాదు, కానీ అనేక మంది సంఘాల కొరకు, అనేక మందికి కొరకు ఇలా పోరాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో నీ ప్రార్థనా జీవితం, నీ పిల్లలు తక్కువయ్యారా, నీ భర్త తొలగిపోయి ఉన్నాడా, నీ కుటుంబంలో ఏ సమస్య ఉందా, పోరాడు. అదే రీతిగా ఆత్మ సంబంధంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకొని దాంట్లో అభివృద్ధి పొందుట కొరకు మరి ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలని, ఇక్కడ ఈ పోరాడాలని దేవుడు కోరుతున్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఒక 5 నిమిషాలు 35కి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించితే విశ్వాసమును కాపాడుకుంటే అంటూ, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచుకున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రము కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆయన ఏం చేస్తాడండి, అనుగ్రహించును అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పోరాటాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు పేరు ఎక్కడైతే ఎత్తబడుతుందో అక్కడికి వెళ్ళి హతమార్చబడిన ఆయనను దేవుడు స్పందించినప్పుడు, తన వైపు దేవుడు తను ఆకర్షించినప్పుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడు, అంతకుడు ఏమైపోయాడండి, ప్రభు కృపను బట్టి క్షమించబడ్డాను, నన్ను రక్షించాడు అనే సంగతులు మనం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చూడండి, అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపోస్తల కార్య గ్రంథము 9:13-15. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యుల జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై. అననీయతో దేవుడు ముందుగానే మాట్లాడుతాను. ఏమని మాట్లాడుతున్నాడు, సౌలు వాళ్ళని హతమార్చుట కొరకే అధికారం తీసుకున్న వారి ఎద్దకు వస్తా ఉన్నప్పుడు అదే సౌలును దేవుడు తన సౌలు ద్వారా దేవుడు కలిగిన ప్రణాళికను అననీయకు తెలియపరిచినప్పుడు ఆ మాటలు విని అననీయ వెళ్ళి ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క పౌలు కదండి, సౌలుని దేవుడు ఏం చేశాడంటే పౌలుగా మార్చాడు. ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే నాకు చాలా బాధేస్తూ ఉంది సేవకులను చూసినప్పుడు, సేవకుల యొక్క పనితీరుని చూసినప్పుడు దుఃఖం వేస్తాం. కొంతమంది సేవకులను చూసినప్పుడు వీరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారా, మనుషులు ఏర్పాటు చేసుకున్నారా అనే
బాధేస్తాను. ఈ దినాల్లో సేవకులు ఏర్పరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు సేవకుల్ని ఎలా ఉన్నప్పుడు పిలిచాడో మనం ఆలోచన చేస్తే వారు పని చేస్తున్నప్పుడు వారిని పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ పిలుపుకు లోబడే సమస్యలను విడిచిపెట్టి దేవుని కొరకు వారు ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎలాగూ వారు ఈ లోకంలో ప్రయాణం చేశారు మనం ఆలోచన చేసినప్పుడు పౌలు అంటా ఉన్నాడు, అపోస్తలుల కార్యాలు పరలోక సంబంధమైన పిలుపుకు ఏమన్నాడండి, నేను అవిధేయుడును. ఏ పిలుపు ఇది? సేవకులు అని మనం ఆలోచన చేస్తే సేవకులను ప్రత్యేకపరచుకుంది దేనికైనా మనం ఆలోచన చేస్తే పరలోక సంబంధమైన పిలుపుకు అనేక మందిని పరలోక సంబంధమైన వారసులుగా చేయడం కొరకు అనేకలను పిలుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ నేటి దినాల్లో సేవకులు మనం ఆలోచన చేస్తే, ఈ సేవకుల గురించి మనం ఆలోచన చేస్తే, నేను సువార్త ప్రకటించిన నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు కదండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నట్లుగా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీకు జ్ఞాపకం చేస్తున్నా, వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకే ఏ ఉద్దేశాన్ని పెట్టి పిలిచాడో ఆ పిలుపును తన జీవితంలో నెరవేర్చుడు కొరకే తను తాను ఏం చేశాడంటే సజీవంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని చెప్పడం కాదు, కానీ తన జీవితంలో అలాగే అర్పించుకొని తను పోరాడినట్లుగా దేవుని వాక్యంలో మనము ఉదయకాల సమయంలో సేవకులు మనం ఆలోచన చేస్తే ఎన్ని రోజులైంది సువార్త చెప్పక మనం ఆలోచన చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలైంది సువార్త చెప్పని వారు. అనేక మంది సేవకులు మనం ఆలోచన చేస్తే సంఘం వారదన్నట్లుగా తాత్కాలికమైన పెద్దలు ఉంటారు, వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఉద్దేశాలు సంఘంలో నెరవేర్చిన వారిగా మనము దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే బతుకుట క్రీస్తే, చావైతే నేను క్రీస్తుతో కూడా ఏమన్నాడు, తను పిలిచిన పిలుపు ఏమిటో గుర్తెరిగిన పౌలు నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డానంటే సిలువ వేయబడ్డానని చెప్పి ప్రభు చిత్తాన్ని జరిగించిన కొరకే తన యొక్క జీవితాన్ని పోరాడినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎలాగో పోరాడారు అని మనం ఆలోచన చేస్తే పుతోని దెయ్యం పట్టిన ఆమెను వదిలించినప్పుడు జైల్లో వేస్తే కూడా ఆ చెరసాలను కూడా సువార్తగా మార్చుకొని ప్రార్థించి పాటలు పాడినప్పుడు అక్కడున్న ప్రజలంతా ఎన్ని దెబ్బలు, ఎన్ని రకాలైన దెబ్బలతో రక్తం కారి సలసబడి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా పౌలు మనం ఆలోచన చేస్తే ఏం చేశాడండి, ప్రార్థన చేసి యేసుక్రీస్తుని గురించిన సువార్త పాటలు పాడినప్పుడు చెరసాల్లో ఎలాంటి భయంకరమైన వారున్నా వారందరూ రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. అలాంటి వారు ఈ దినాల్లో ఉన్నారా? పనివాడ జీతానికి పాత్రుడు, సంఘంలో జీతం తీసుకోవటానికి నీకు హక్కు ఉందా? సేవకులను బట్టి ప్రభుని బట్టి చెబుతా ఉన్నాం, సువార్త పని లేకుండా జీతం తీసుకుంటారు. జీతం ఇవ్వచ్చా? అలా మనం ఏం చేయాలండి? ఆలోచన పౌరు యొక్క మనం ఆలోచన ఏ ఉద్దేశాన్ని బట్టి పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే తాను అప్పచెప్పుకొని ఎక్కడ అవమానాలకి ఏళ్లకు దిగరంభత్రానికి ఆయన అప్పచెప్పుకొని ప్రభు కొరకు ఆయన ఏం చేసిన వాడిగా మనం ఆలోచన చేస్తే పోరాడిన వాడిగా మనం అనేకమైన సంఘాలు ఏర్పాటు చేసిన వాడిగా మనం చూస్తాం. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్నో దేవుడు పేర్లు ఉన్నాయి, కానీ తెలియబడిన దేవుడు అనే దాన్ని చూసి ఏం చేస్తానండి, ఆయన ఎవరో కాదు యేసు క్రీస్తు అని చెప్పి అనేక మందిని రక్షించిన వాడిగా మన దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. నీ నామంలో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ నామంలో దెయ్యం కొట్టలేదా, నీ నామంలో అజ్జేయలేదా, అజ్జేయలేదు అంటే అక్రమం చేయవాళ్ళారా. ఎవరి గురించి రాస్తున్నాడు? మేము దైవ సేవకులు నీ కొరకు అజ్జేసామని చెబుతున్నారు, కానీ అక్రమం చేయవాళ్ళారా నా ఇద్దరు నుండి తొలగిపోండి అని అక్కడ వారి గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఇస్కరియోతు యూదు కూడా సేవకుడే కదండి. ఇస్కరియోతు యొక్క ముగింపు మనం ఆలోచన చేస్తే ఏం చేస్తాడండి, డబ్బులు ఈనాడులో సాతాను అనేక మందికి సేవకులకి లోక సంబంధం అనేకమైన ఎరలు చూపించి
దేవుడు వాళ్ళు పిలిచిన పిలుపు ఏమిటో మరిచిపోయి ఈ లోకంలో వారు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇస్కరియోతు యొక్క యోధ యొక్క ముగింపును మనం ఆలోచన చేస్తే, డబ్బు సంచితో వెళ్ళి ఏం చేశాడండి, ఉరిపోసుకొని తను కూడా ఏమైపోయాడు ఆ సేవకుడు. మనం ఆలోచన చేస్తే ఏమైపోయాడు, తాను చనిపోయినట్లుగా మనం దేవుని పాటు. అందుకే ఇక్కడ పౌలు అయితే ఏమంటున్నాడంటే, సేవకులకు ఆయన హెచ్చరించే హెచ్చరిక ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నేను మంచి పోరాటము ఆయన గురించే కాదు, కానీ తనతో పాటు ఏర్పడిన తిమోతి గురించి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 6వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11. దైవజనులు నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడం ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్యజీవం చేపడు, దాన్ని పొందుడుకు నువ్వు పిలవడు. అనేకులు శాస్త్ర మంచి ఒప్పుకోలు. కింద మాటలు మనం చూస్తే అనేక మంది ధనాన్ని అపేక్షించి ఏం చేశారంటే విశ్వాస భ్రష్టులయ్యారు. తిమోతిని అలాగే వెళ్తామేమో, యవనస్తులైన తిమోతికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును నువ్వు సంపాదించుట కొరకే దేవుని సన్నిధిలో ఏం చేయమంటున్నాడండి, పోరాడు. ఈ దినాల్లో మనం ఆలోచన చేసినప్పుడు సమస్తముని విడిచి పెంటతో సమానంగా విడిచి ఆనాడు భూలోకాన్ని తలకిందులు చేయవారు మా యొద్దకు వచ్చారు అని మన పేతురు గురించి మనం చూడొచ్చు. ఈనాడు దైవ సేవకులు ఎలాగో అయిపోయారంటే, ఈ లోకంతో పాటు అట్రాక్షన్లు కదండి, ఈ లోకంతో పాటు వారు ప్రత్యేకమైన ఘనతను కోరేటట్లుగా కనపడుతూ ఉన్నారు. కాదు, అలా కాదు. పౌలు దైవ సేవకులకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, నేను మంచి పోరాటము ఏమన్నానండి, నేను దేవుని కొరకు ఎన్నో వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించి దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపు తగినట్లుగా తన ప్రయాణం చేసి తను ముగిస్తా ఉన్నాడు. ఏమని ముగిస్తున్నానంటే, తిమోతికి 2వ పత్రిక రాస్తూ, నేను ప్రాణార్పణంగా నేనేం చేయబోతున్నాను, ప్రభు కొరకు ఏం చేయబోతా ఉన్నాను, మన్నం పొందబోతున్నాను. నేను మంచి విశ్వాసాన్ని నేనేం చేశాను, దేవుడు ఏ ఉద్దేశాన్ని బట్టి పిలిచాడో ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. మంచి పోరాటం పోరాడుతున్నాను. నా కొరకు ఏముందంటున్నాడండి, నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, అలాగ అపేక్షించే వారందరికీ ఏముందంటే నీతి కిరీటము. ఉదయకాల సమయంలో విశ్వాసమైన మనం ఈ లోకంలో పోరాడుతున్నాం. ఎలాగో పోరాడుతున్నామో ఆలోచన చేసుకొని ప్రభు కొరకు మీరు మంచి పోరాడాలని ఈ సభలో మీకు మనవి చేస్తూ ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, చివరిలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, పందెంపు రంగంలో పరిగెత్తుదురు కానీ ఎక్కువగా బహుమానం పొందినని మీకు తెలియవలను. అలాగే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. మరియు పందెం మందు పోరాడు ఎత్తివాడు అన్ని విషయంలో మితంగా ఉండును. వారు సేమకు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితంగా ఉన్నాము. కాబట్టి మనం దేని కొరకు పోరాడాలంటే, ప్రభు సహోదరులు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, పెద్దలు ఎలా ఉండాలో, యవనస్తులు ఎలా ఉండాలో, యదోరాళ్ళు ఎలా ఉండాలో, యవనస్తులు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉండాలో వాక్య క్రమలో ఉంది. వాటి ప్రకారం అలంకరించుకొని నియమం ప్రకారం నువ్వు పోరాడితే నీకేముందంటే బహుమానము. ఈ లోకంలో అనేకమైన పందాలు మనం ఆలోచన చేస్తున్నాం. వారి దేని కొరకంటే శ్రమయ్యాగా ఇది అల్పకాలం మెడల్స్ చూసి కదా సంతోషించడానికి, కానీ మనం సదాకాలం దేవుని సన్నిధిలో సంతోషించే బహుమానాల కొరకు మనం ఏం చేద్దామంటే మంచి పోరాటము. యాకోబు పోరాడి ఎలాగయ్యాడంటే, నేను యాకోబు దేవుణ్ణి అనేటట్లుగా కుటుంబం అంతయు వారి యొక్క విగ్రహాలు విడిచిపెట్టి దేవుని సన్నిధికి కుటుంబంలో వచ్చే అంతగా పోరాడి తన విజయాన్ని చూపించి నేను యాకోబు దేవుణ్ణి అనేటట్లుగా ఆయన పోరాడి విజయం పొందాడు. ఈ సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనం కూడా ప్రభు కొరకు ఏం చేద్దామండి, నేను పలానా జేమ్స్ దేవుణ్ణి, పలానా వారి దేవుణ్ణి అని చెప్పగలిగేటట్లుగా
మన ముగింపు వరకు ప్రభు కొరకు పోరాడదాం. దేవుడి కొన్ని మాటలు దీవించినాక టైం అయింది కాబట్టి చిన్న ప్రేమ తండ్రి చెప్పడిన ప్రతి మాట మాలో ఫలింప చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ఇంతతో